గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే రవీంద్ర గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో రవీంద్ర గారు, కొత్తగా లేబర్ చట్టాలు వచ్చాయి, కొత్త లేబర్ లాస్. అయితే ఈ కొత్త లేబర్ లాస్ వచ్చినప్పటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ కొత్తగా వచ్చిన లేబర్ చట్టాల వల్ల మన టేక్ హోమ్ శాలరీ అనేది తగ్గబోతుంది అంటూ కూడా ఒక వార్త బాగా వైరల్గా మారింది. మరి ఏంటి అసలు ఈ కొత్తగా వచ్చిన లేబర్ చట్టాల వల్ల మన టేక్ హోమ్ శాలరీ ఎందుకు తగ్గుతుంది? అదేవిధంగా ఈ కొత్తగా వచ్చిన లేబర్ చట్టాలని ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి దీంట్లో? విష్ణు గారు, ఇప్పుడు నవంబర్ 21 నుంచి లేబర్ లాస్, ఆ లేబర్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కొన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఇంకా ఫైనల్ కంక్లూజన్ వచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చిన అంశం టాపిక్ ఏంటంటే టేక్ హోమ్ శాలరీ ఇంపాక్ట్ ఏంటి, టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ డిస్కషన్ వచ్చిందంటే ఫస్ట్ లేబర్ లాలో వచ్చిన బేసిక్ కండిషన్ మారింది. ఏంటంటే శాలరీలో 50% బేసిక్ ఉండాలని కండిషన్ పెట్టారు. సో మీ శాలరీ 1 lakh అయితే 50,000 బేసిక్ శాలరీ ఉండాలి. మిగిలిన 50,000లోనే అలవెన్సెస్ అన్ని అకామిడేట్ చేయాలి. ఏదైతే హెచ్ఆర్ఏ అలవెన్స్ అని కానీ, సిటీ కన్వెన్స్ అలవెన్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఏదైనా ఏ ఎలవెన్స్, వాట్ ఎవర్ యూ నేమ్, యూ కెన్ కీప్ ఓన్లీ ఇన్ ద 50% బ్రాకెట్. 50% కంపల్సరీగా బేసిక్ ఉండాలి. సో 50% బేసిక్ ఉన్నప్పుడు యాక్చువల్ ఎలా ఉండదంటే పిఎఫ్ అనేది ఎప్పుడు కూడా బేసిక్ మీద 12% ఉండేది. సో కంపెనీస్ ఇప్పటిదాకా ఏం చేస్తున్నారంటే 15,000 బేసిక్ పెడతారు. మీరు చూడండి, ఏ ఎంప్లాయీ చూడండి, కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని ఎవరినైనా 2 lakh శాలరీ, 3 lakh శాలరీ వచ్చే వాళ్ళు చూస్తే వాళ్ళ బేసిక్ 30,000, 20,000, 15,000 అంతగానే దాటదు. ఎందుకంటే బేసిక్ మీద మన పిఎఫ్ కట్టాలి కాబట్టి వాళ్ళు బేసిక్ చాలా తక్కువ పెట్టి మిగిలిన అలవెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హెచ్ఆర్ఏ కానీ వాటిని బాస్కెట్ ఆఫ్ అలవెన్సెస్ అంటారు. మనకు కావాలంటే మనమైనా మార్చుకోవచ్చు. మనమైనా అలవెన్సెస్ని నాకు ఇంత కావాలి అని చెప్పేసి మనం మార్చుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీలో ఉండేది ఆప్షన్. సో ఇప్పుడు వచ్చిన లేబర్ లాస్లో 50% బేసిక్ పెడుతున్నారు. సో దానివల్ల పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరిగింది, దానివల్ల ఇన్ రిటర్న్ మన టేక్ హోమ్ తగ్గిద్ది అని చెప్పేసి ఒక డిస్కషన్ వస్తుంది. బట్ మొన్న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఏం చేస్తున్నారో క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే బేసిక్ శాలరీ మీరు 50% పెడుతున్నారో 50% పెట్టండి, ఫైన్. బట్ పిఎఫ్ మాత్రం మీరు 15,000 మీద కడితే చాలు. 15,000 మీద పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేస్తే 15,000 ఇంటూ 12%, 1,800 మీరు కాంట్రిబ్యూట్ చేస్తే చాలు. అంతకన్నా ఎక్కువ మీ వాలంటరీ, నాట్ మ్యాండేటరీ. అంటే మీ బేసిక్ శాలరీ 50,000 ఉన్నా కూడా మీరు 15,000 మీద మీరు పిఎఫ్ కడితే చాలు, అంతకన్నా ఎక్కువ మీద ఆప్షనలే, మ్యాండేటరీ అని క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చింది. సో దీనివల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టేక్ హోమ్ శాలరీ తగ్గుద్ది అనుకుంటున్నారో వాళ్ళకి టేక్ హోమ్ శాలరీలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరికైతే శాలరీ 30,000 కన్నా తక్కువ ఉండిద్దో, ఇదే గమ్మత్తైన విషయం, 30,000 కన్నా శాలరీ తక్కువైన వాళ్ళకి టేక్ హోమ్ తగ్గిపోయింది. 30,000 కన్నా శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి టేక్ హోమ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో అది ఫస్ట్ థింగ్. సో ఈ టేక్ హోమ్ డిస్కషన్ 2 parts చెప్పాలంటే 30,000 కన్నా శాలరీ మీకు తక్కువ ఉంది అంటే మీ టేక్ హోమ్ తగ్గిపోయింది. మీ శాలరీ 30,000 కన్నా ఎక్కువ ఉంది అంటే టేక్ హోమ్లో ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ ఇంకోటి వచ్చిన డిస్కషన్ ఏంటంటే గ్రాట్యుటీ 1 yearకే అని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. సో అంతకుముందు గ్రాట్యుటీ ఎలా ఉండేది, 4 yearsకి 4.5 yearsకి గ్రాట్యుటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 yearకే అన్నారు. అది అపోహ, అదంతా కుదరదు సంవత్సరం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మీరు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడే ఫిక్స్డ్గా నేను ఈ ఎంప్లాయీని 2 years ఉంచుకుంటాను, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు అలా ఎప్పుడు ఇండియాలో తీసుకోరు. ఎంప్లాయీని తీసుకుంటారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వర్క్ చేయించుకుంటారు. మళ్ళీ ఎంప్లాయీకి ఇష్టం లేకపోతే మానేయటం, లేదా కంపెనీకి ఇంకా ప్రాజెక్ట్స్ లేవు మనం చేయలేము, మనం ఇదైపోయినప్పుడు ప్రాజెక్ట్స్లో తీసేస్తారు, రిజైన్ చేయమని చెప్తారు, అన్నీ పింక్ స్లిప్ ఇస్తూ ఉంటారు. బట్ ముందే మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్ తీసుకునేటప్పుడే నేను ఈ పర్సన్ని, ఈ ఎంప్లాయీని 1 yearకే తీసుకుంటున్నాను, 2 yearకే తీసుకున్నాను, ముందే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దాన్ని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అలా ఉంటేనే మీకు 1 year గ్రాట్యుటీ అప్లికబుల్ అవుతుంది. లేకపోతే మీ గ్రాట్యుటీ యాజ్ యూజువల్ ఓల్డ్గా ఉన్న 4.5 years 5 years ఏదైతే ఉందో అదే అప్లికబుల్ అవుతుంది. సో గ్రాట్యుటీ 1 year అనేది ఓన్లీ అపోహ, అది నిజం కాదు. ఈ 2 చేంజెస్ మేజర్గా మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం కొన్ని కొత్త చేంజెస్ తీసుకొచ్చారు. వాటిలో ఏంటంటే ఫస్ట్ది, ఎవరైతే ఎంప్లాయీకి 45 years దాటిందంటే వాళ్ళ కంపల్సరీగా కంపెనీ
30th ఏప్రిల్ లోపు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చెప్పాలి. ఫుల్ బాడీ చెకప్ అంటారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇయర్లీ ఒకసారి వాళ్ళ హెల్త్ బాగున్నా కానీ ఎందుకైనా మంచిదని చెప్పి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటారు. అది ఇప్పుడు కంపెనీ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎవరైతే ఏజ్ 45 దాటిందంటే అది కంపల్సరీగా చేయించాలి. సో మీరు ఎంప్లాయీ అయితే మీరు మీ ఆర్గనైజేషన్ అడిగి యూ షుడ్ డిమాండ్ నాకు ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయండి ఒకసారి. సో మనకు తెలియదు, మనం యవ్వనంలో ఉంటాం కాబట్టి ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ మన బాడీ దాన్ని మేనేజ్ చేసింది. సో దాని ముందే ఐడెంటిఫై చేయడం కోసం 45 years దాటిన వాళ్ళకి ఫుల్ బాడీ చెకప్ చేయాలి. నెక్స్ట్ ఒక ఎంప్లాయీ వేరే స్టేట్లో ఉన్న కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ ఇయర్లీ వన్స్ టు అండ్ ఫ్రో, ఐజోమి మన ఆంధ్రాలో ఉన్నాడు ఎంప్లాయీ, బెంగళూరులో ఉన్న కంపెనీలో జాయిన్ అయ్యారు. సో బెంగళూరులో ఉన్న కంపెనీ టు అండ్ ఫ్రో రానుపోని ఖర్చులు ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ భరించాలి. ఇయర్లీ వన్స్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఇవ్వాలి, బాడీ చెకప్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త అన్ని లాలో ఏం చెప్పారంటే శాలరీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ 7th కల్లా పే చేయాలి. ఓకే, నేను శాలరీ, నాకు డబ్బులు లేవు, ప్రాజెక్ట్ లేవు, నేను లేట్కి ఇస్తాను, 15 daysకి ఇస్తాను, 30 days లేట్ ఇస్తాను కుదరదు. బై 7th of the next month కంపల్సరీగా శాలరీ అనేది ఎంప్లాయీ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. మాక్సిమం లేట్ అంటే 7వ తేదీ లోపల పడాలి. 7వ తేదీకి లేట్, మాక్సిమం లేట్. మంత్ ఎండ్కి ఇస్తాను, నెక్స్ట్ మంత్కి ఇస్తాను, నెక్స్ట్ క్వార్టర్కి ఇస్తానంటే కుదరదు. సో అది చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎంప్లాయర్స్ మధ్యలో ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ కంపెనీలు తక్కువ కానీ ఫ్యాక్టరీస్ వాటి ట్రేడ్ యూనియన్స్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. ఈ ట్రేడ్ యూనియన్స్ అన్నిటి కూడా అంతకుముందు లేబర్ కోర్ట్స్ అని ఉండేవి. అంటే మన ఎలాగైతే మన జ్యుడిషియల్ కోర్టులు ఉన్నాయో లేబర్ యాక్ట్ సపరేట్ కోర్టులు ఉండేవి. ఈ కోర్టులు అనే కాన్సెప్ట్ తీసేశారు. సో ట్రేడ్ యూనియన్ కానీ ఎంప్లాయీ కానీ ఏమైనా ఇష్యూ మీద కేసు ఫైల్ చేయాలంటే లేబర్ కోర్టులు తీసేసి ట్రిబ్యునల్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ ట్రిబ్యునల్లో ఓన్లీ 2 members ఉంటారు, ఒకళ్ళు జ్యుడిషియల్ మెంబరు, ఒకళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మెంబరు. సో ఏమైనా ఇష్యూ అయితే మనం ట్రిబ్యునల్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి తప్పితే ఇంకా కోర్టు అనే కాన్సెప్ట్ని వాళ్ళు తీసేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఆర్గనైజేషన్లో 50 employees దాటారు అంటే వాళ్ళు కంపల్సరీగా ఎంప్లాయీస్లో ఫిమేల్కి మేల్కి సపరేట్ వాష్రూమ్స్ ఉండాలి. 50 మంది కంటే ఉద్యోగులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వాష్రూమ్స్ ఉన్నా షెల్టర్స్ ఇస్తారు కొంతమంది. షెల్టర్స్ కూడా మేల్కి ఫిమేల్కి సపరేట్గా ఉండాలి. సో అందరు ఒకే పెడదామని కుదరదు. 50 employees క్రైటీరియా, దాన్ని 50 employees దాటారంటే కంపల్సరీ ఇది చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 100 members ఎంప్లాయీస్ దాటారంటే కంపల్సరీ క్యాంటీన్ ఫెసిలిటీ ఉండాలి. ఓకే, సో వాళ్ళు తినడానికి కూర్చొని సపరేట్గా ఉండాలి. నువ్వు వర్క్ చేసే దగ్గర కూర్చొని తినడం అనేది కుదిరే పరిస్థితి లేదు. సో సపరేట్గా వాళ్ళకి క్యాంటీన్ ఉండాలి. నెక్స్ట్ అదే 250 members ఎంప్లాయీస్ దాటారు అంటే వాళ్ళకి దగ్గరలో అంటే కంపెనీ ప్రొవైడ్ చేయాలి. ఏంటి, అంబులెన్స్ పెట్టాలి, ఫైర్ సిస్టమ్ పెట్టాలి. సో ఏ ఎంప్లాయీ కానీ ఇష్యూ వస్తే అంబులెన్స్ తను తీసుకెళ్ళి నియరెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి తన చికిత్స చేసే విధంగా 250 employees దాటితే అంబులెన్స్ అండ్ ఫైర్ ప్రొవిజన్ పెట్టారు. సో వీటిని కంపల్సరీగా కంపెనీస్ అన్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీకి ఏమైనా ఇష్యూ వచ్చి ఏమైనా డెత్ అయినా ఇష్యూ అయినా కానీ వితిన్ 4 hours సో మ్యాక్సిమం టైం 4 hours కల్లా ఎంప్లాయీ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. సో అంతకుముందు ఇలాంటి టైం ఏం లేదు, ఎంప్లాయీ ఎప్పుడో 1 day తర్వాత లేదా ఎప్పుడుకో చెప్పేవాళ్ళు. ఇప్పుడు వితిన్ 4 hours కంపల్సరీగా ఎంప్లాయీ ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూ అయినా కానీ ఇదైనా కానీ ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎంప్లాయీ చనిపోయినా డెత్ వచ్చినా సో కంపల్సరీగా ఆ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రీమియం అవి వస్తాయి. ప్రీమియం లంసమ్ అమౌంట్స్ కంపెనీ తరపు నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సెటిల్మెంట్స్ వస్తాయి. వాటితో పాటుగా కంపెనీ ఫ్యూనరల్కి కూడా మినిమం 15,000, నీకు కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు, అంత్యక్రియలకు కూడా మళ్ళీ అది వాళ్ళ బర్డెన్ కాకూడదని మినిమం 15,000 కంపెనీ ప్రొవైడ్ చేయాలి. ఎక్కువ కావాలని ఎక్కువ, బట్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 15,000. ఓకే, సో ఇలాగా చాలా చేంజెస్ని లేబర్ కోడ్లో తీసుకొచ్చారు. మన హెల్త్ గురించి చూసుకుంటాను, వెల్ఫేర్ గురించి చూసుకుంటా కూడా ఇవన్నీ తెచ్చారు. సో ఏదైతే న్యూ లేబర్స్ వచ్చినాయి అవి వస్తే కొంచెం కంపెనీస్కి డిఫికల్ట్ కానీ బట్ ఎంప్లాయీస్కి మాత్రం అది చాలా మంచి బెనిఫిట్ చేస్తుంది, మంచి రిలీఫ్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ పరంగా ఇటు వస్తాయి, మనకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తున్నాయి, పర్క్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇవి మేజర్గా లేబర్ లాస్ వచ్చిన చేంజెస్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. కొత్తగా వచ్చిన లేబర్ చట్టాల నుంచి తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, తెలుసుకోకపోతే ఏ విధంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు.